హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతాశ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతాశ్రీస్. ఈరోజు ఇంకో రెసిపీతో మీ ముందరికి వచ్చేసాను ఫ్రెండ్స్. అసలు మీరు వెజ్ చేయాలా అని చెప్పేసి అనుకున్నా, కానీ మీరు వెజ్ కామెంట్స్ నాకు ఏది పెట్టట్లేదు. ఎస్పెషల్లీ వెజ్ అంటే ఎక్కువ జనాలు ఇష్టపడట్లేదు. అండ్ నేను కూడా బయట చాలా వర్షాలు రోజు మటన్ చికెన్ అవి తినాలి అనిపిస్తుంది. సో అందుకని మీకు ఎప్పుడు చూపించలేదు, ఇది ఫస్ట్ టైం చూపిస్తున్నాను. సో అది గోంగూర చికెన్. సూపర్ రెసిపీ ఫ్రెండ్స్, అసలు అద్రా కొడతాను. చూడండి, మీరు అది చేసి తింటే కానీ మీకు దాని గురించి తెలియదు. సో మీకోసం ఈరోజు చేసేది గోంగూర చికెన్. చలో. సో ఫ్రెండ్స్, గోంగూర చికెన్ మనము స్టార్ట్ పెట్టే ముందు గోంగూర చికెన్కి ఏమేం కావాలో ఇంగ్రీడియంట్స్ చూద్దామా. గోంగూర చికెన్ కావాలి అంటే గోంగూర కావాలి అండ్ చికెన్ కావాలి. సుమా లెగ్ పీసే తింటుందంట ఆమె వాళ్ళ ఇంట్లో. సో నేను ఆమె చెప్పినప్పటి నుంచి టెంప్టింగ్ అయిపోయి నేను మామూలుగా వైట్ పీసెస్ ఎక్కువ తినేదాన్ని, లెగ్ పీస్ కూడా తింటున్నాను. సో టోటల్ క్రెడిట్ గోస్ టు సుమా. అంతా మొత్తం రెడీ చేసింది అమ్మాయి. సో చికెన్ అండ్ గోంగూర 1 kg పైన ఉంది చికెను. సో ఒక 4 కట్టలు అయితే తెప్పించాను. అండ్ దీనికోసం టమాటో, అల్లం వెల్లుల్లి, కారం, పసుపు, ఉప్పు, ధనియాల పొడి, గార్నిష్ కోసం కొత్తిమీర అండ్ ఉల్లిపాయలు, కొంచెం బిర్యానీ పత్తా, కొంచెం గరం మసాలా వేయాలి. అండ్ ఇలాచీ పౌడరు కాస్త సపరేట్గా వేయాలి, కొంచెం బాగుంటుంది. అండ్ జీలకర్ర అండ్ సాజీరా 2 మిక్స్ చేసుకొని పొడి చేసుకోవాలి. అది కూడా కొంచెం వేస్తే టేస్ట్ అదిరిపోతుంది, అసలు వేరే లెవెల్ అన్నమాట. ఇంకా చూడండి, ఇంకా వంట రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఓకే, స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ ఏది చేసినా ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. ఆ రోజు లాస్ట్ టైం వీడియోలో స్టవ్ ఆన్ చేయడం మర్చిపోయి కడాయి పెట్టేశాను. సో ఇప్పుడు ఇలాంటి కడాయిలో చేస్తున్నాను. పట్టించిన గానుగు నూనె, పల్లి నూనె. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం ఫ్రెండ్స్, పోసుకోవద్దు, వేసుకోవాలి. ఆయిల్ ఏం ఎక్కువ వేయట్లేదు, ఇంత వేస్తున్నాను. చూడండి, చాలా ఎక్కువ ఏం లేదు. ఒకవేళ సరిపోలేదు అంటే మళ్ళీ కూడా తర్వాత కూడా పోయొచ్చు. ఫస్ట్ కొంచెం పత్తా, ఇది బిర్యానీ ఆకు వేసుకోవాలి, ఎందుకంటే కొంచెం సువాసన కోసం. ఇవి ఎంత యూజ్ చేస్తే అంత హెల్త్కి మంచిది అని చెప్పేసి అంటారు, కానీ మరీ హెవీగా వాడితే కొందరికి నచ్చదు. సో జస్ట్ కొంచెం వేసాను. అండ్ దాల్చిన చెక్క, బ్లాక్ ఇలాచీ 1, అండ్ కొంచెమే ఫ్లవర్, జస్ట్ స్లైడ్గా. ఇప్పుడు ఉల్లిపాయలు. సో మీకు ఎంత గ్రేవీ కావాలో అంత ఉల్లిపాయలు వేసుకోండి. ఇవి 4 ఉల్లిపాయలు. మంచి గోల్డెన్ బ్రౌన్లో రావాలి. ఇది మంచిగా ఓపికగా మెల్లిగా చేసుకోవాలి. సో ఇది గోంగూర చికెను నేను ఎక్కడ ఎవరి దాంట్లో కాఫీ కొట్టలేదు. ఇది నా రెసిపీ, నా ఓన్ రెసిపీ. నేను ఆకుకూరతో చేసే ఏ చికెన్ కానీ మటన్ కానీ నా రెసిపీ. అది దిస్ ఈజ్ లతాశ్రీస్ స్టైల్ అన్నమాట. సో మీరు ఈ స్టైల్ చేసి చూడండి, ఎంత బాగుంటుందో అప్పుడు చెప్పండి. ఓకేనా ఫ్రెండ్స్? సో ఫ్రెండ్స్, ఉల్లిపాయలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కావాలి. సో ఇప్పుడే దీంట్లోకి పచ్చిమిర్చి వేద్దాం. ఇంత పచ్చిమిర్చి వేయాలి. ఇప్పుడు కొంచెం పసుపు. ఇప్పుడే ఆనియన్స్ వేగుతున్నప్పుడే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి. కొంచెం ఎక్కువ ఉంది కదా క్వాంటిటీ, ఒక 2 స్పూన్స్ పడుతుంది.
సువాసన అసలు చికెన్ వేయకముందే వాసన అదిరిపోతుంది అసలు. ఇంకా చికెన్ పడ్డాక ఎలా ఉంటుందో. నైస్. అలా బ్రౌన్ అయిపోయినాయి. అండ్ దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం ఉల్లిపాయల్లో కొద్దిగా సాల్ట్ వేయాలి. అండ్ ఇంకా చికెన్ 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 ఇప్పుడు దీంట్లో చికెన్ని మంచిగా ఫ్రై చేయాలి. పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. ఈరోజు బాగానే ఉన్నా, సరే వంటలు బాగొచ్చు కాబట్టి ఎక్కడన్నా ఏదన్నా బండి పెట్టుకొనన్నా బతకొచ్చు అనమాట. సో బండ్లల్లో ఎలా చేస్తారంటే మీకు తెలుసు కదా. సో బండి స్టైల్ ఇప్పటికీ కూడా ఇది వచ్చు. ఇది చక్కగా మంచిగా కొంచెం ఫ్రై కావాలి ఆయిల్లో. ఇది హై ఫ్లేమ్ మీదనే కావాలి. సో కాసేపు క్యాప్ పెట్టుకొని ఉంచుకుందాం. ఒక 5 మినిట్స్ ఆయిల్లో చక్కగా చికెన్ నూనెని మొత్తం పీల్చుకొని ఆస్వాదించి హ్యాపీగా దాంట్లో ఉండనిద్దాం. అంతే ఫ్రెండ్స్. A few moments later. సో ఇది ఒక 10 మినిట్స్ అలా ఉంచాను ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దాం. ఇట్లా వాటర్ వచ్చేస్తుంది చికెన్లో. ఇప్పుడు అన్నీ వేసేయాలి. కారం మీరు ఎంత తింటే అంత. నేనైతే ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను, ఎందుకంటే ఆకుకూర వేస్తున్నాను కాబట్టి. ధనియాల పొడి, సాల్ట్ 2 స్పూన్స్. ఇది మొత్తం మిక్స్ అయ్యాక టమాటో, ఇది 2 టమాటాలు ఫ్రెండ్స్. ఇది నేను మధ్యలో వేస్తాను. ఇప్పుడే గోంగూర పైనుంచి వేసుకోవాలి. మీకు చెప్పాను కదా, ప్రతిదీ నాది సీజర్తోనే. ఇది కట్ చేయకున్నా ఏం కాదు, కానీ నేను కొంచెం మరీ ఆకు పెద్ద పెద్దగా ఉంది, అందుకని కట్ చేస్తున్నాను. గోంగూర ఇంత వేసాను ఫ్రెండ్స్. ఇప్పుడు క్యాప్ పెట్టుకుందాం. ఇంకా అవసరం పడితే, సరిపోలేదు అంటే అప్పుడు ఇది వాడతాను. దాంట్లో మిక్స్ చేసిన తర్వాత నాకు గోంగూర కనబడాలి. అలా నేను ఆన్ ది స్పాట్ డెసిషన్స్ అప్పుడప్పుడే తీసుకుంటాను అనమాట. A few moments later. ఒక్కసారి క్యాప్ తీసి చూద్దామా. అయితే చాలా మట్టుకి అందరినీ నేను చూసా, గోంగూర ఫస్ట్ వేసుకుంటున్నారు అండ్ చికెన్ని తర్వాత వేస్తున్నారు. సో నాకెందుకో అది నచ్చలేదు. అండ్ నేను ఎప్పుడూ అలా చేయలేదు. నేను ఇలా చేస్తున్నాను. సో ఎవరి స్టైల్ వాళ్ళది, బట్ దిస్ ఈజ్ మై స్టైల్. దీంట్లో చికెన్ ఇంకా మెత్తగా ఉడకాలి. గోంగూర చాలదు అనుకుంటే ఇంకొంచెం గోంగూర వేసుకోవాలి. నాకైతే గోంగూర ఎక్కువ కనిపించట్లేదు. సో మిగతా గోంగూర కూడా వేసుకోవాలా అని అనుకుంటున్నాను. సో ఈ మిగతా గోంగూర కూడా వేసేసుకుందాం. ఇలా వేయొచ్చా అంటే వేయొచ్చు. అంటే ఫస్ట్ అది ఎక్కువ ఉడికిపోతుంది, ఇది తర్వాత మెల్లిగా ఉడుకుతుంది, అట్లాంటిది ఏం లేదు. మిక్స్ అయిపోతుంది. గోంగూరకి అంత టైం పట్టదు. సో ఇప్పుడు క్యాప్ పెట్టి ఒక 10 మినిట్స్ అలా ఉడకనిద్దాం. A few moments later. ఇప్పుడు చూద్దాం దీని పరిస్థితి ఏంటి. వావ్, చూసారా గోంగూర ఎంత మెత్తబడిపోయిందో. హాఫ్ కుక్ అయిపోయింది. ఇంకా మెత్తగా కాలేదు. ఇంకా కొంచెం ముక్క మెత్తగా కావాలి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా అంటే లవంగ, ఇలాచి అవన్నీ చేసిన పౌడరు కొంచెం చిటికెడు. అండ్ స్పెషల్లీ ఇలాచీ పౌడర్ ఇంత వేసుకోవాలి. ఇంకొంచెం ఎక్కువ వేసినా ఏం కాదు. ఇలాచీ పౌడర్ చాలా బాగుంటుంది. అండ్ అగైన్ నెక్స్ట్ స్పెషల్లీ ఇంగ్రీడియంట్ మాత్రం మర్చిపోవద్దు, జీలకర్ర అండ్ సాజీరా మిక్స్ చేసిన పౌడరు. అంటే ఇది వేడి చేయక్కర్లేదు, ఏం లేదు, 2 అలా మిక్స్ చేసేసి ఇంత వేయాలి. జీలకర్ర ఇంకొంచెం వేస్తున్నాను. బాగుంటుంది, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇంకా ఇది టోటల్ మంచిగా ఇంకా దగ్గరకు వచ్చేసేయాలి, లైక్ ఒక చట్నీ లాగా. ముక్క ఉడికిందా లేదా చూద్దాం. ఉడికింది, కానీ కొంచెం ఇది డ్రై కోసమని కాసేపు ఉంచుదాం.
అండ్ ఏమన్నా ఎక్కువ తక్కువ అయినాయా ఆడవాళ్ళందరూ టేస్ట్ చేస్తారు. ఎంత సూపర్ అంటే నేను చెప్పలేను నిజంగా, అంత సూపర్. ఐ థింక్ వాటో వాట్ చికెను ఈ మధ్య ఏంటంటే చాలా ఎంత వాష్ చేసినా స్మెల్ వస్తుంది, అంటే ఒకలాంటి కౌసు స్మెల్. అది పోవాలి అంటే నేను ఈరోజు ఏం చేశానంటే శివ బాలాజీ కాదు కానీ బాలాజీ వాళ్ళ వైఫ్ తన రెసిపీ నేను చూశాను ఒకసారి. తను ఉల్లిగడ్డలు వేసి వాష్ చేస్తుంది, అంటే నీసు రాదు అని. అప్పటి నుంచి నేను అది పాటిస్తున్నాను ఫ్రెండ్స్. ఎవరిదైనా కూడా మనము చిట్కాలు బాగుంటే తీసుకోవాలి, ఎవరైనా సరే పర్వాలేదు, అది మనకి యూజ్ అయితే తీసుకోవాలి. సో అదంతా వేసి మంచిగా వాష్ చేశాను. ఈరోజు బ్యాడ్ స్మెల్ లేదు. నాకు మటన్ అంటేనే ఇష్టం ఫ్రెండ్స్. మటన్, బోటి, తలకాయ, బేజా, పాయ, అసలు దాని లివరు, తిల్లి, అవి అది అసలు ఎందుకో ఏమో స్మెల్ అలా రాదు. చికెన్ అంటేనే కొంచెం నాకు అలా కొంచెం స్మెల్ వస్తుంది అని చెప్పేసి చాలా అదే ప్రోటీను ఫుల్ వాష్ చేసి చక్కగా నీట్గా వండితే మాత్రం కేక కేవ్ కేక నీ సోకు మాడ కేవ్ కేక లాస్ట్లో ఉంది చికెను, మంచిగా ఉడికిపోయింది. ఎలా ఉందో ఒక్కసారి చూద్దామా? ఇలా చూద్దాం. ఆహా, ఇలా అడుగంటుకు పోవాలన్నమాట. కొంచెం వాసన అయితే నిజంగా ఫ్రెండ్స్ నేను చెప్పలేను. నాకు ఎవరెవరైతే నన్ను ఇష్టపడే వాళ్ళు ఉన్నారో మీ అందరికీ ఇది ఇలా అంటే వండి పెట్టాలి అన్నంత కోరిక ఉంది నాకు ఫుడ్ పెట్టడం అంటే ఇష్టం ఎవరికైనా. చాలా చాలా బాగుంది. కొంచెం డ్రై కావాలని చెప్పేసి ఉంచుతున్నాను. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇది కొత్తిమీర వేసేసుకుందాం. ఇలా ఇప్పుడు క్యాప్ పెట్టొద్దు ఇంకా. అయితే కొత్తిమీర వీలైనంత ఎక్కువ వేసుకోండి. నేను ఏ కర్రీలో అయినా ఒక కట్ట వేస్తా. మా సుమ ఒకసారి సుమ మీద వేసుకో. కొత్తిమీర ఒక కట్ట ఉంటే దాంట్లోంచి కొంచెం తీసి కొంచెం అలా తీస్తుంది అన్నమాట. అంటే కొత్తిమీర లైట్గా వేసుకోవాలని తెలుసు. కొత్తిమీరలో ఉండే ఇంగ్రీడియంట్ ఏంటంటే సాల్ట్. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అంటే మనకు న్యాచురల్ సాల్ట్. కొత్తిమీర ఎంత వీలైతే అంత ఎక్కువ యూజ్ చేయాలి. దాన్ని ఒక ఆకుకూర లాగా, అంటే మనము తోటకూర, పాలకూర ఎలా తింటామో అలా దాన్ని వాడాలి. సో కొత్తిమీర మాత్రం దండిగా వాడండి. సో ఇప్పుడు నేను మొత్తం ఇందులో వేసేసాను. లాస్ట్ ఇలా రావాలి అన్నమాట మొత్తం. చూసారా ఫ్రెండ్స్ ఎలా ఉంది? లుకింగ్ లైక్ ఏ వావ్. ఇలా చూసుకుంటాను అన్నమాట ముక్క ఉడికిందా లేదా అని. ఇలా కట్ చేస్తాను. ఇలా కట్ అయిపోతే ఉడికినట్టు అని అనుకుంటాను. అది కీమాలాగా అయిపోయినా పర్వాలేదు, కానీ నాకు అలా ఉడికిందే మంచిగా తినాలి అని అనిపిస్తుంది అనమాట. సో ఫైనల్లీ మొత్తం డ్రై అయిపోయింది. 2 minutes ఉంచి దించేద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? ఈరోజు నాకు జిమ్కి సాటర్డే అన్నమాట. సో లెగ్ డే ఈరోజు. సో నేను లెగ్ డే చేయాలి అని అంటే నాకు మా సుమ ఏం సలహా ఇచ్చిందంటే, చెప్పు. లెగ్ డే పర్ఫెక్ట్గా చేయాలి అని చెప్పి. లెగ్ తింటే లెగ్ డే పర్ఫెక్ట్ అయిపోతుందా? చాలా పర్ఫెక్ట్ ఎనర్జీ వస్తుంది. అప్పుడు ఇట్లా నడవము. ఎట్లా నడుస్తాం? ఫాస్ట్గా నడుస్తారు ఇట్లా. సో ఫ్రెండ్స్, ఎవరెవరైతే జిమ్ చేస్తున్నారో చికెన్ లెగ్ తినేసి లెగ్ డే చేయండి జిమ్లోకి వెళ్ళి. ఈలోపు చికెన్ అయిపోయింది, ఇంకా మనము దీన్ని దించేద్దాం. సో స్టవ్ ఆపేస్తున్నాను ఫ్రెండ్స్. హ్యాండ్. సో సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. సో నేను ఏదైనా నాన్ వెజ్ వండినప్పుడు చాలామంది నన్ను డైరెక్ట్గా అడుగుతారు, నాకు మీరు చేసి పెట్టండి అని. డైరెక్ట్గా అడిగేస్తారు. ఈవెన్ మా జిమ్ కోచ్, నా ట్రైనర్ కూడా డైరెక్ట్గా
మీరు చేస్తుంటే తింటుంటే మాకు తినాలనిపిస్తుంది, నోరు ఊరుతుంది, మీరే తినకుండా మాకు కూడా కొంచెం పట్టుకోరండి అని చెప్పేసి అన్నారు. సో ఈరోజు ఒక బాక్స్లో మంచిగా మా ట్రైనర్కి కూడా తీసుకెళ్తా. అండ్ మొన్న అభి లాస్ట్ టైం వీడియోలో తప్పించుకొని పారిపోయాడు. సో ఆయనకి చికెన్ పకోడా తినిపిద్దామని నేను బాగా ఆశపడ్డా. బస్ ఆయన నా ఆశలలో మట్టి పోసేసాడు. ఆయన తినడము నాకు ఇష్టము అని చెప్పేసి నేను అనుకున్నా. సో ఈరోజు లాగిస్తాడు ఈ గోంగూర చికెన్. అండ్ స్పెషల్లీ గోంగూర చికెను మా వారికి చాలా 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 ఇష్టం అన్నమాట. సో ఇందులో ఉన్నది కూడా వేస్ట్ చేయొద్దు, ఇది కూడా ఇందులో వేసేద్దాం. ఫ్రెండ్స్, గోంగూర చికెన్ రెడీ. ఎంత బాగా స్మెల్ ఉందంటే సూపర్గా ఉంది. మధ్య మధ్యలో కొంచెం టేస్ట్ చేసా, ఏమన్నా ఎక్కువ తక్కువ అయిందా అని చెప్పేసి. మా వారైతే ఈరోజు చాలా దుమ్దాం పార్టీ చేసుకుంటారు. దుమ్దాం అంటే ఆ దుమ్దాం పార్టీ చేసుకుంటారు. అసలు చాలా బాగుంది. ఇంకా ఇలాంటి రెసిపీ మీరు ఖచ్చితంగా ఇది చూసి చెయ్యండి, చాలా బాగుంది. పిల్లలైతే బాగా ఇష్టపడతారు. సో ఇది నేను ఇంకా సర్వింగ్ అయిపోయింది, టేబుల్ మీద పెడదాం. సో గోంగూర చేలోన గోల గోల చెయ్యద్దురా బామ వెనకాల. గోంగూర చేలోన గోల గోల చెయ్యద్దురా మామ వెనకాల. సో ఫ్రెండ్స్, గోంగూర చికెన్కి రైస్కి బాగుంటుంది. బట్ నేను జిమ్కి వెళ్ళాలి. ఇప్పుడు హెవీగా రైస్ తిన్నాను అనుకోండి, మళ్ళీ నేను వచ్చాక మళ్ళీ నాకు ఆకలి వేస్తుంది. అండ్ వెళ్ళిన తర్వాత కూడా కొంచెం హెవీ అనిపిస్తుంది. కొంచెం ఏదో లైట్గా తీసుకొని పోవాలని మీకు చూపించాలి కాబట్టి టేస్ట్ ఎలా ఉందో. చపాతీ, అందుకని చపాతీ చేస్తున్నాను. సో చపాతీ చేసేసుకుందాం. ఇది ప్రోటీన్ పిండి ఫ్రెండ్స్, నేను ఆల్రెడీ మీకు చూపించాను, కానీ మళ్ళీ మళ్ళీ వెళ్ళి నా వీడియోలు చూస్తారో లేదో ఫ్రెండ్స్, అందుకని మళ్ళీ ఇప్పుడు చేసినప్పుడు ఫ్రెష్గా మీకు చూపిస్తే పోలా, అందుకని మళ్ళీ చూపిస్తున్నాను. ఇదన్నమాట, ఇలా రౌండ్ చేసుకొని ఏం చేయాలి. ఇప్పుడు ఇంత పిండి తీసుకున్నా, ఈ ఒక్క చపాతీతో కడుపు నిండిపోతుంది అసలు. అయితే దీనికి ఇంత ఆయిల్ పెట్టేసేయాలి. అండ్ ఇలా అన్నమాట, కొంచెం పిండి లైట్గా వేయాలి. సో ఒక ఫోల్డ్ అయిందా, ఇంకొక ఫోల్డ్. ఇది త్రికోణంలో ఉంటుంది. అండ్ దీనికి మళ్ళీ పిండి యాడ్ చేయాలి. మా మమ్మీ చిన్నప్పుడే అన్నీ నేర్పించింది ఫ్రెండ్స్. నేను అన్నీ చేసేదాన్ని, ప్రతి పని చేసేదాన్ని. ఇల్లు ఊడవడము, గిన్నెలు తోమడము, బట్టలు ఉతకడము. స్టార్టింగ్ నుంచే ఏంటో ఆ చిన్నప్పుడే ఒక తెలివి వచ్చింది, సన్నగా ఉండాలి, స్లిమ్గా ఉండాలి అని చెప్పేసి. సో బాగా తక్కువ ఫుడ్ తినేదాన్ని, పని ఎక్కువ చేసేదాన్ని. సో ఈ రకంగా ఇట్లా పిండి ఉంటే కూడా దీన్ని ఇట్లా తీసేసేయాలి ఫ్రెండ్స్. అండ్ ఖచ్చితంగా కొంచెం ఆయిల్ ఇలా వేసి ఇదన్నమాట. ఇది కొంచెం అయినాక, కొంచెం అయిందో లేదో ఇంకా తిప్పేసేయాలి. అండ్ ఆయిల్ కూడా కొంచెం ఇలా తీసుకోవాలి. మా సుమ్మ గరిట పెద్దది తీసుకొచ్చింది ఫ్రెండ్స్, దీంట్లో చిన్నది కూడా ఉంది. అంటే నేను ఎలా చేయాలి ఫ్రెండ్స్, నేను చేసే మూడు ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. ఏం సుమా, మరి ఇంకొక వంట వీడియో, నెక్స్ట్ వంట వీడియో ఏంటి? బోటి. బోటీని మంచిగా స్పెషల్గా చేయాలి మనము. సో ఎప్పుడు చేద్దాం నెక్స్ట్? నువ్వు వస్తావా మరి? ఎప్పుడు వస్తావు నెక్స్ట్? ఇప్పుడు ఈరోజు చేస్తున్నాం, రేపు ఒక్కరోజు గ్యాప్ ఇద్దాం. ఎల్లుండి వస్తావా? మెసేజ్ పెడతాను. మెసేజ్ పెడతాడు. చూసిండ్రా ఫ్రెండ్స్, నేను ఒక వీడియో చేశాను ఫ్రెండ్స్ ఇన్స్టాలో. నిజంగా మా ఇంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా సతాయిస్తున్నారు, రావట్లేదు, చాలా కష్టమవుతుంది అసలు. నా పరిస్థితి ఏంటంటే, అందరి పరిస్థితి ఎలా ఉందో నాకు తెలియదు, నా పరిస్థితి అయితే అమ్మా సుమా రామ్మా, బాగా చూసుకుంటా అమ్మా, ప్లీజ్ అమ్మా రామ్మా. ఇలా ఉంది ఫ్రెండ్స్
నా పరిస్థితి అయ్యో చపాతి కాలిపోతుంది. మాడలేదు ఫ్రెండ్స్, నిజంగా నా పరిస్థితి. నాకు ఏ వర్క్ అన్నా, ఇప్పుడు వీడియో తీసే అబ్బాయి అభిజిత్, ఆయన ఇన్స్టా ఐడి మీకు నేను పెడతాను, ఫాలో అయిపోండి. చాలా మంచిగా చేస్తుంటాడు అన్ని ప్రమోషన్స్. సో ఈ అబ్బాయిని కూడా బాబు అభి రా నాన్న ప్లీజ్ నాన్న, నేను వీడియోలు చేయాలి నాన్న. అప్పుడు వస్తున్నాడు ఫ్రెండ్స్. ఇది సంగతి, నా పరిస్థితి ఇది. ఏమంటారు ఫ్రెండ్స్? వీళ్ళని తిట్టండి కొంచెం కామెంట్లలో, మా మేడంని ఇంత బాధ పెట్టకండి అని. సో ఇది అయిపోయింది. నేను పెళ్ళైన కొత్తలో మా అత్తగారింట్లో చపాతీలు ఇలా చేసేవాళ్ళు కాదు. నాకు చాలా నవ్వు వచ్చేది, ఏంటి చపాతీలు అలా చేస్తున్నారు అని చెప్పేసి. ఇలా మొత్తం అన్ని పనులు సక్రమంగా నేర్పించింది మమ్మీ. సో మనం కూడా ఒళ్ళు దగ్గర ఉంచుకొని నేర్చుకోవాలి. మిగతా చపాతీలు అప్పడంలాగానో ఏదో లాగానో ఆమెకు అప్పగిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మనము చికెన్ టేస్ట్ చేద్దామా? చలో. సో ఇప్పుడు ఫుడ్ ఫర్ టేస్టింగ్ టైం. సో ఒకసారి మనం చేసిన చికెన్ గోంగూర ఎలా ఉంటుందో చూద్దామా ఫ్రెండ్స్? టేస్ట్ చేసి చూపిస్తా చపాతీతో. ఇక మొదలెడదామా? టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మరీ అతిగా కారం లేదు, కానీ సరిపడా కారం ఉంది. పులుపు, గోంగూర యొక్క పులుపు అన్నంతో తింటే మాత్రం బ్రహ్మాండం బద్దలైపోవాల్సిందే, అంత బాగుంది. చపాతీతో కూడా బాగుంది. అండ్ ఖచ్చితంగా ఈ వీడియో చూసి మీరు ఈ రెసిపీ మాత్రం చేసుకొని తీరాల్సిందే, అంత బాగుంది. అండ్ దీంట్లో ఉన్న గోంగూర చాలా ఐరన్, అసలు ఫుల్ రిచ్ అండ్ ఐరన్ అన్నమాట. గోంగూర డైలీ తిన్నా కూడా మంచిదే. సో మనము ఖచ్చితంగా చికెన్ ఫ్రీక్వెంట్గా మనం తింటానే ఉంటాం, వారానికి 4 సార్లు. సో మధ్య మధ్యలో ఒక్కోసారి గోంగూరతో చేసుకోండి. గోంగూర మంచిదే, మళ్ళీ చికెన్ కూడా మనకు ప్రోటీన్ వచ్చేస్తుంది. ఇందులో కొబ్బరి పొడి అవి ఏం లేవు, జస్ట్ లైట్గా గరం మసాలా వేసాను తప్పితే వేరే ఏమీ లేదు. చాలా సూపర్గా ఉంది. వీడియో చూడండి, పూర్తి వీడియో చూడండి. అండ్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు ఇచ్చే సపోర్ట్ మామూలుగా లేదు, అందుకే నేను వారానికి ఒక వీడియో ఖచ్చితంగా చేస్తున్నాను. ఇంకా ఒక 3 డేస్కి ఒకటి చేయాలని కూడా నేను ట్రై చేస్తున్నాను. సో ప్లీజ్ డూ వాచ్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. నా ఛానల్ని, లతాశ్రీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫుల్ నాకు హ్యాపీగా ఉంది. అసలు ఇవి చేస్తున్నా కొద్దీ నాకు ఉత్సాహం వస్తుంది. అంటే చాలామంది చూస్తున్నారు, వ్యూస్ పెరిగాయి, సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు. సో మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఏమేమైతే చేయలేనో అలాంటి అన్ని మంచి మంచి వీడియోస్ చేస్తాను. అండ్ మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందరకు వస్తాను. నెక్స్ట్ వచ్చేది బోటీ అనుకుంటున్నాను, సూపర్గా బోటీ చేస్తాను. సో అంతవరకు ఇంకా ఉంటాను. ప్లీజ్ ఫ్రెండ్స్, డూ సబ్స్క్రైబ్, వాచ్ అండ్ షేర్ అండ్ లైక్. బాయ్.